శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు మే నుంచి 25వ తారీఖు మే మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి ఈ వార ప్రారంభంలో రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా జాతకుడు స్వయం కృషితో చేపట్టే పనులకి విజయం లభించే అవకాశం ఉన్నది. అలాగే భగవంతుని ఆశీస్సులు కూడా లభించే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని లాభస్థానాన్ని బుధుడి మీద వీక్షించడం వలన జాతకుడు యొక్క ప్రయత్నానికి కంపల్సరీగా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ స్వయం కృషితో చేపట్టే కార్యక్రమాలు కానీ, ఇది గృహానికి సంబంధించింది, చతుర్థాధిపతి లాభస్థితి కాబట్టి ఈయన గృహానికి కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి ఉపయోగపడే వస్తువులు అవ్వచ్చు, లేదా స్వయంగా గృహం కొనుక్కోవడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంటే ఒక విధంగా ఈ గృహ ప్రవేశాలకు అది ముహూర్తాలు లేవు, కానీ ఆ కార్యక్రమాలు ఏమన్నా ఇప్పుడు చేసుకుంటే అయినా గృహం కొనుక్కునే కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉన్నది. దానికి కేతు గ్రహం కూడా చతుర్థంలో ఉండి కామన్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు గ్రహాలు కూడా మనకి అటు శని భగవానుడు ఇటు కేతు భగవానుడు కూడా సహకరించినప్పుడు కామన్గా ఈ రెండుటికి కూడా దైవబలం తోడైనప్పుడు ఆ కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు విధి విధానంగా మరి శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల పనులు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా శుక్రుడు కూడా 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు విలువైన వస్తువులు, విలాసవంతమైన వస్తువులు, లైఫ్ లాంగ్ ఉపయోగపడే వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, కొనుక్కోవడం కానీ జరుగుతాకు వస్తాయి. అవి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని, ఒక కారుని కొనుక్కునే అవకాశం ఉంది. ఒక గృహాన్ని కొనుక్కోవడం కానీ, దాన్ని ఆధునీకరించే విషయంలో దాన్ని రీమోడల్ చేయడం కానీ కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇది ఒక విధంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైన విషయం. అయితే మనీ ఎక్స్పెండిచర్ మాత్రం మరి కొంతవరకు జాతకుడికి ఎక్కువగానే జరుగుతుంది. ఎప్పుడైతే శుక్రుడు ఇన్వాల్వ్మెంటు ఈ ఇన్వెస్ట్మెంట్లో కానీ, కొనుగోలులో కానీ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మన అంచనాల్ని పెంచుతూ ఉంటుంది. దానికి ఈ స్థిరాస్తి విషయంలో మాత్రం కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ బాగుంది. ఇక ఇంకొక ఉత్తమమైన కాంబినేషన్ ఏంటంటే, మనకి పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి కలిసి సంచరించడం అన్నది ఈ రాశి వారికి, అంటే ఇది వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి, మరి ఆల్రెడీ మీరు పరస్పరం ఇష్టపడి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కారణాల వల్ల కొంత దూరంగా ఉండొచ్చు. అంటే ఇష్టపడిన వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే ప్రాంతంలో ఉండడం, అమ్మాయి అబ్బాయి ఒక చోట, అబ్బాయి ఒక చోట ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఈ సమయంలో మరి రాబోయే వివాహ ముహూర్తాల్లో ఒక నిర్ణయానికి కూడా రావచ్చు. ఈ కాంబినేషన్ ఏంటంటే, మీరు మీ ప్రపోజల్ని వివాహం చేసుకుందామనే ఉద్దేశాన్ని మీ పెద్దలకి తెలపడం వల్ల సరైనటువంటి సమయం ఇది. ఇలా తెలపడం వల్ల మీకు వాడి యొక్క ఆశీస్సులతో, పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ముహూర్తాలు లేవు, కానీ దాని తగు ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. అలాగే తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మిత్రుల సహకారంతో, దగ్గర వారి సహకారంతో ఇటువంటి శుభ కార్యక్రమాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. సో లేదా మీరు ఎవరినన్నా ఇష్టపడుతూ ఉంటే ఈ సమయంలో వాళ్ళకి మీ యొక్క విషయాన్ని, అంటే మీ యొక్క తెలిపితే వాళ్ళు అంగీకారాన్ని తెలిపే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మీరు ఎవరన్నా ఉంటే ఈ ప్రపోజల్ ఈ సమయంలో పెట్టండి, కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ శుక్ర రవి గురుగ్రహాల సంచారంతో ఈ సమయంలో మీకు ఇటువంటి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. సో అయితే మీరు ఖచ్చితంగా మాత్రం రవిగ్రహాన్ని గట్టిగా పూజించుకోవడం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ గురు శుక్రగ్రహాలు రెండు కూడా రవికి దగ్గరగా ఉండి మౌఢ్యం పొందడం వల్ల ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలు జరుగుతాయి, కానీ అది ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే మౌఢ్యం ఎంతకాలం ఉంటుంది? కంపల్సరీగా జూన్ 2వ తారీఖుతో విడిపోతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మీ సమస్య కూడా జూన్ 2, 3 తారీఖుల తర్వాత శుభ్రంగా సాల్వ్ అయి అందరూ మీకు సహకరించి మీ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగని ఇప్పుడు ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మీ ప్రయత్నం మీరు చేయండి, ఫలితం భగవంతుడికి విడిచిపెట్టండి. కంపల్సరీగా మీకు ఏదో ఒక శుభ కార్యక్రమం, అటు గృహ నిర్మాణం కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఇంకా అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి
కుజ రాహులు ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందికరం ఉన్నప్పుడు కూడా అనుకున్న ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తుల మీద అధిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అది టెంపరీగా కొంతకాలం పాటు ఈ ఒత్తిడి అంటే ఈ నెలాఖరు వరకు ఈ వృత్తిలో అసహనం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఈ నెలాఖరుతో ఈ కుజ రాహుల్ కాంబినేషన్ ఇడిపోవడం వల్ల మరి కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల మరి తర్వాత వృత్తిలో ఇంప్రూవ్మెంటు రావాల్సింది చేతికి రావడం అభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొద్దిగా ఓర్పు వహిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.